హలో గాయ్స్. సో మీ అందరికీ తెలుసు కదా మా చెల్లి పుట్టినరోజు అనేసి. సో తన కోసం ఏంటంటే స్వీట్ అయితే అడిగింది. సో దానికోసం ఏంటంటే అలా నాన్ వెజ్ కూడా తినకూడదు, ఒక వెజ్ అయితే తింటాం కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ ఇది ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో లెట్స్ ఎలా వస్తుంది అనేసి. సో ఏమి చేస్తాను నార్మల్గా ఏంటంటే పాయసం చేద్దామంటే పాయసం తిందాం. సో ఇంకా యూజువల్గా ఉన్న చాయిస్ ఏంటంటే తనకి గులాబ్ జామ్ అంటే ఇష్టం. సో వీటిలో కూడా పాలు అయితే వేయకుండా జస్ట్ వాటర్ వేసి ఏంటంటే నేను చేస్తాను. లైక్ నేను అప్డేట్ చేస్తాను ఏంటంటే ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఓకేనా, స్టే ట్యూన్. గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని ఏంటంటే ఇంకా ఆల్రెడీ లాస్ట్ టైం చేసా, బట్ ఏంటంటే అదంతా మంచిగా రాలేదు. సో మళ్ళీ ఏంటంటే చేద్దాం అనేసి తీసుకున్నా. అండ్ ఏంటంటే ఇంక తెలిసిందే కదా, సో వాడిచ్చిన పిండిని ఏంటంటే లైక్ మిల్క్ వాటర్ వేసుకొని ఏంటంటే కలుపుకొని పక్కన పెట్టుకొని అండ్ చిన్న చిన్నగా చేసుకొని ఏంటంటే ఇలా కొంచెం మంచిగా ఆ రౌండ్ చేసుకునే దానిలోనే ఉండిద్ది గైస్. లేదంటే లాస్ట్ టైం మొత్తం ఏంటంటే ఇరిగిపోయినాయి, బట్ ఈసారి మంచిగా వచ్చింది. ఇంకా అది ఒకవైపు వేపుతూ ఏంటంటే పంచదార పాకం కూడా పెట్టుకున్నా. ఇంకా వేగిపోయినాక ఏంటంటే ఇంకా ఆ పాకంలో వేసి ఇంకా పక్కన పెట్టాం. సో దానితో పాటు ఏంటంటే ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాం. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను కదా, సో నాన్ వెజ్ అయితే తినకూడదు అనేసి. సో ఇంకా ఉన్న చాయిస్ ఏంటంటే వెజ్లో ఏంటంటే ఆలు దమ్ బిర్యానీ ఏంటంటే చూసాము. సో అదే ట్రై చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.